రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరి వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే అఘోరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణ పోలీసులు అఘోరి పైన కేసు ఫైల్ చేసి శ్రీవర్షిణిని తన తల్లిదండ్రులకు అప్పజెప్పాలని కూడా స్వామీజీలు సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అఘోరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా వెంటనే కేసు ఫైల్ చేసి తనను అరెస్ట్ చేసి ఎవరైతే శ్రీవర్షిణి ఉన్నారో తనను తన పేరెంట్స్కి అప్పచెప్పాలని కూడా ఇప్పటికే స్వామీజీలు చెప్తున్నారు. అయితే ఈ బాధ్యత మొత్తంగా ఏపీ తెలంగాణ పోలీసుల పైన ఉందని కూడా స్వామీజీలు చెప్తున్నారు. అయితే అఘోరి కిన్నెర అఖాడాకు కిందికి వస్తారని చెప్పారు స్వామీజీలు. ఇదే విధంగా కిన్నెర అఖాడాకు చెందిన వారు వస్త్రాలు ధరిస్తారని కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవాసాల్లో బయటికి రారు, బయటికి తిరగరు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. నేపాల్ ప్రయాగ్రాజ్ శ్మశానాల్లో మాత్రమే ఉంటారని కూడా దీనికి సంబంధించి అఘోరాలకు సంబంధించి స్వామీజీలు క్లారిటీ ఇచ్చారు. అఘోరి చేష్టలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని కూడా ఆరోపించారు. అదేవిధంగా అఘోరి చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వివిధ మఠాలకు సంబంధించిన స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరి చేస్తున్న ఏవైతే పనులు ఉన్నాయో అవి ఖచ్చితంగా వివాదాలకు దారితీస్తాయని కూడా విమర్శించారు. అయితే దీనికి సంబంధించి స్వామీజీలు ఏం మాట్లాడారో వారి మాటల్లోనే విందాం. శ్రీ జగదీశ్వరానంద స్వామి కోరుట్ల శ్రీ జగదీశ్వరాశ్రమం స్వామివారు శ్రీ 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 కృష్ణానందగిరి స్వాముల వారు కృష్ణానందాశ్రమం గోరికొత్తపల్లి శ్రీ 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 ప్రబోధానంద స్వామి గారు గీతాశ్రమ పీఠాధిపతి కొందనపల్లి. మా పేరు నాగసాధు కైవల్య దత్తానందగిరి స్వామి నిజామాబాద్ జిల్లా. శ్రీ పంచాయత్ మహానిర్వాణి దచ్చేమడి దిగంబర నాగ సన్యాసి. ఈ రోజుల్లో అల్లూరి శ్రీనివాస్ అని ఏదో పేరుంది, అఘోరి అనేటువంటి పేరుతో తిరుగుతూ ఉన్నటువంటి దిగంబరుడుగా ఆయన అంగాన్ని హాస్పిటల్ ద్వారా తొలగించుకున్నటువంటి కిన్నెర అంటారు వాళ్ళని. వాస్తవానికి ఈ క్రియ చేసుకున్నటువంటి కిన్నెరకు సంబంధించినటువంటి వాళ్ళు. కిన్నెర అఖాడ ఏదైతే ఉందో చాలా మంది చూస్తున్నాం మనం. కిన్నెర అఖాడ వాళ్ళు కూడా కిన్నెరలు ఈ అఖాడలలో ఉంటే చీర జాకెట్ కట్టుకొని వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవ మర్యాదలతో ఆచరిస్తున్నటువంటి విధానము కిన్నెర అఘోర అఖాడకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాయి ఉత్తర భారతంలో. రెండవది అఘోరాల విషయానికి వచ్చినట్లయితే అఘోరాలు సాధ్యమైనంత వరకు దిగంబరులుగా తిరగరు. వాళ్ళు అవసరం నిమిత్తం శ్మశానాలలో, అది ప్రయాగ, మరి నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మండు, రెండవది ప్రయాగరాజ్లో ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ దూరంలో శ్మశాన వాటికల్లో వాళ్ళు అఘోర సాధనలు చేసుకుంటూ నల్ల బట్టలు ధారణ చేస్తుంటారు. ఇక నాగసాధువుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ ఆశ్రమాలలో దిగంబరులుగా కొందరు ఉంటే, కొందరు వస్త్రధారణ చేసి కొందరు మొక్కాళ్ళ వరకు వస్త్రాన్ని కట్టి విభూది ధారణ చేసి తిరుగుతూ ఉంటారు. ఈ సాంప్రదాయాలు పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి క్రియ. మరి ఇక్కడ మన శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో చాలా గందరగోళాలను సృష్టిస్తూ, అల్లకొల్లాలను సృష్టిస్తూ, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానంగా ఈయన మత కొల్లాలకే కల్పించడానికి, మత కల్లోలాలను సృష్టించడానికి యావత్ తెలుగు రాష్ట్రంలో సంచారం చేస్తున్నటువంటి విషయం ఇది. మేము ఈరోజు స్వామీజీల సమక్షంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన పట్ల చేస్తున్నటువంటి అకృత్యాలు వివాదాలకే మూల కారణమై తోటి స్వామీజీల, పీఠాధిపతుల, మఠాధిపతుల విలువలను మంటగల్పటించడానికి ఒక మత విద్వేషకుడిగా ప్రేరేపణ కలిగించి ఎవరి ద్వారా వచ్చి తిరిగాడుతున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు మరి పోలీసు యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఎక్కడ పడితే అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ తంత్ర విద్యలు ఉన్నాయని, ఆ విద్యలు ఉన్నాయని జనాన్ని భయపట్టిస్తూ తప్పుదో పట్టిస్తున్నటువంటి ఈ శ్రీనివాస్ ఈరోజు వర్షిని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్న గవర్నమెంట్ స్పందించడం లేదు. ఎందుకని మీరు నిద్రపోతున్నారు? పోలీస్ యంత్రాంగమే కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోతా ఉంది? మొద్దు నిద్రలో ఎందుకున్నారు మీరు? అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగమే కానీ గవర్నమెంటే కానీ మొద్దు నిద్రలో ఉంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని అంగమే చిరఛేదనం చేసిన తొలగించుకున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు మరి
ఒక తోటి అమ్మాయిని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఎంతవరకు ఇది సమంజసం? మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? తల్లిదండ్రులు వలవల ఏడుస్తూ ఉన్నా మీకు బాధ కలిగించడం లేదా? ఓ పోలీసు వాళ్ళు ఎందుకయ్యా ఈ విధంగా ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులారా, మా తోటి సాధువుల యొక్క విలువలు కూడా ఖరాబ్ చేస్తున్నా, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రవర్తిస్తూ ఉన్నా మీరు చర్యలు తీసుకోవట్లేదు. కారణం ఏంటి? మాకు కూడా అర్థం కావట్లేదు. వర్షిని యొక్క జీవితం మేజర్ అయినటువంటి ఒక చిన్న నెపంతో ఆడ ఏం చేసుకుంటారు? పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు వలవల ఏడుస్తూ ఉన్న పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి అసలు సైకలాజికల్ గా ఆమెని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఎందుకు మీరు నిద్రపోతున్నారు? అమ్మాయి డిప్రెషన్ లో ఏం చేశాడో తెలియదు. ఆ శ్రీనివాస్ డిప్రెషన్ లో ఉన్నటువంటి తక్షణమే హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యాన్ని చేయించి ఆమె తల్లిదండ్రులకు అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మీది. అంటే ఆధారం లేకుంటే అయితే రాదు. మీ అందరికీ తెలిసిందే, ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము, న్యాయం ప్రకారంగా పోతున్నాము, ధర్మం ప్రకారంగా పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికీ ఉన్నది. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము. తర్వాత రేపు వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిని వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు, ఇంకొకరు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్కి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట. ఆయనకు అలా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని, నాతో పాటు ఎందరో గురువులు, సాధువులు, పీఠాధిపతులు, మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పే ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు. ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకుని ప్రాస్టిట్యూషన్లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్గా హైదరాబాద్కు ఈరోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇంకా నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడని అంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈరోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో, నీ పతనం మొదలైంది. శ్రీనివాస్, నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా. శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధువు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది, కేవలం ఒక భక్తుని, ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అన్నిచ్చి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఇప్పుడు ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి. ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము, నీకేంది ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు. డిబేట్కి ఎందుకు రావట్లేదు? ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అపంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి వస్తావు నువ్వు, గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువ లేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్న
అన్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయావు. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి అర్థం పర్థం ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న అంత అధర్మమైన పనులు. ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి, ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో భూమి మీదే ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు లక్షణం నుంచి కిందికి దింపకపోతే ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతుల నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద ఆనేసి చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్గా మాట్లాడండి, లీగల్గా చేయండి. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. శ్రీ జగదీశ్వరానంద స్వామి కోరుట్ల శ్రీ జగదీశ్వరాశ్రమం. స్వామివారు శ్రీ 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 కృష్ణానందగిరి స్వాముల వారు, కృష్ణానందాశ్రమం, గోరికొత్తపల్లి. శ్రీ 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 ప్రబోధానంద స్వామి గారు, గీతాశ్రమం పీఠాధిపతి, కొందనపల్లి. మా పేరు నాగసాధు కైవల్య దత్తానందగిరి స్వామి, నిజామాబాద్ జిల్లా. శ్రీ పంచాయత్ మహానిర్వాణి దచ్చేమడి దిగంబర నాగ సన్యాసి. ఈ రోజుల్లో అల్లూరి శ్రీనివాస్ అని ఏదో పేరుంది, అఘోరి అనేటువంటి పేరుతో తిరుగుతూ ఉన్నటువంటి దిగంబరుడుగా ఆయన అంగాన్ని హాస్పిటల్ ద్వారా తొలగించుకున్నటువంటి కిన్నెర అంటారు వాళ్ళని. వాస్తవానికి ఈ క్రియ చేసుకున్నటువంటి కిన్నెరకు సంబంధించినటువంటి వాళ్ళు. కిన్నెర అఖాడ ఏదైతే ఉందో చాలా మంది చూస్తున్నాం మనం. కిన్నెర అఖాడ వాళ్ళు కూడా కిన్నెరలు ఈ అఖాడలలో ఉంటే చీర జాకెట్ కట్టుకొని వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవ మర్యాదలతో ఆచరిస్తున్నటువంటి విధానము కిన్నెర అఘోర అఖాడకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాయి ఉత్తర భారతంలో. రెండవది అఘోరాల విషయానికి వచ్చినట్లయితే, అఘోరాలు సాధ్యమైనంత వరకు దిగంబరులుగా తిరగరు. వాళ్ళు అవసర నిమిత్త శ్మశానాలలో, అది ప్రయాగ, మరి నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మండు, రెండవది ప్రయాగరాజ్లో ఉన్నటువంటి ఒక 50 కిలోమీటర్ దూరంలో శ్మశాన వాటికల్లో వాళ్ళు అఘోర సాధనలు చేసుకుంటూ నల్ల బట్టలు ధారణ చేస్తుంటారు. ఇక నాగసాధువుల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ ఆశ్రమాలలో దిగంబరులుగా కొందరు ఉంటే, కొందరు వస్త్రధారణ చేసి, కొందరు మొక్కాళ్ళ వరకు వస్త్రాన్ని కట్టి విభూతి ధారణ చేసి తిరుగుతూ ఉంటారు. ఈ సాంప్రదాయాలు పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి క్రియ. మరి ఇక్కడ మన శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో చాలా గందరగోళాలను సృష్టిస్తూ, అల్లకొల్లాలను సృష్టిస్తూ, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానంగా ఈయన మత కొల్లాలకే కల్పించడానికి, మత కల్లోలాలను సృష్టించడానికి యావత్ తెలుగు రాష్ట్రంలో సంచారం చేస్తున్నటువంటి విషయం ఇది. మేము ఈరోజు స్వామీజీల సమక్షంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన పట్ల చేస్తున్నటువంటి అకృత్యాలు వివాదాలకే మూల కారణమై తోటి స్వామీజీల, పీఠాధిపతుల, మఠాధిపతుల విలువలను మంటగల్పటించడానికి ఒక మత విద్వేషకుడిగా ప్రేరేపణ కలిగించి ఎవరి ద్వారా వచ్చి తిరిగాడుతున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు, మరి పోలీసు యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఎక్కడ పడితే అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ తంత్ర విద్యలు ఉన్నాయని, ఆ విద్యలు ఉన్నాయని జనాన్ని భయపట్టిస్తూ తప్పుదో పట్టిస్తున్నటువంటి ఈ శ్రీనివాస్ ఈరోజు వర్షిని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్న గవర్నమెంట్ స్పందించడం లేదు. ఎందుకని మీరు నిద్రపోతున్నారు? పోలీస్ యంత్రాంగమే కానీ అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగం ఎందుకు నిద్రపోతా ఉంది? మొద్దు నిద్రలో ఎందుకున్నారు మీరు? అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగమే కానీ, గవర్నమెంటే కానీ మొద్దు నిద్రలో ఉంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని అంగమే చిరఛేదనం చేసిన తొలగించుకున్నటువంటి ఈ శ్రీనివాస్ గారు మరి ఒక తోటి అమ్మాయిని జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఎంతవరకు ఇది సమంజసం? మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? తల్లిదండ్రులు వలవల ఏడుస్తూ ఉన్నా మీకు బాధ కలిగించడం లేదా? ఓ పోలీసు వాళ్ళు ఎందుకయ్యా ఈ విధంగా ఆడపిల్ల జీవితం సర్వనాశనం అవుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులారా
మా తోటి సాధువుల యొక్క విలువలు కూడా ఖరాబ్ చేస్తున్నా, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రవర్తిస్తూ ఉన్నా, మీరు చర్యలు తీసుకోవట్లేదు. కారణం ఏంటి మాకు కూడా అర్థం కావట్లేదు. వర్షిని యొక్క జీవితం మేజర్ అయినటువంటి ఒక చిన్న నెపంతో ఆడ ఏం చేసుకుంటారు, పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు వలవల ఏడుస్తూ ఉన్న పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి అసలు సైకలాజికల్గా ఆమెని హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాల్సినటువంటి డిపార్ట్మెంటు ఎందుకు మీరు నిద్రపోతున్నారు?